సెంగార్ కు బెయిల్ పై ఢిల్లీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో ఉన్నావ్ రేప్ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించారు. ఇప్పటికే 7 ఏళ్లు 5 నెలల పాటు సెంగార్ జైల్లో ఉన్నారు. షరతులతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంగార్ కు బెయిల్ ఇవ్వడంపై మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ఒకవైపు 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఒకవైపు చలి, దాదాపు మనకు ఏదైతే జరుగుతున్నటువంటి ఘటనలు అనుకోవచ్చు. ఒకవైపు ఇండియా గేట్ వైపు దగ్గర కూడా తర్వాత మనకు కాంగ్రెస్ ఆఫీస్ ఏదైతే ఉందో సోనియా గాంధీని కలవడము, తర్వాత రాహుల్ గాంధీని కలవడము, ఉన్నావ్ అత్యాచార బాధితురాలు దాదాపు 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో నిరసనలతో హోరెత్తుతున్నటువంటిది. ఒకవైపు ఇండియా గేటు, తర్వాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఆఫీసు, తర్వాత ఈరోజు హైకోర్టు. 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు 2017 నాటి ఏదైతే మనకు ఉన్నావ్ బాధితురాలు అత్యాచార ఘటనకు సంబంధించినటువంటిది ఒక్కసారి దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించింది. దాదాపు మనకు అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఈ అత్యాచార కేసులో దోషిగా అంటే కోర్టు తేల్చడము, అప్పటి నుంచి కూడా శిక్ష అనుభవిస్తున్నాడు ఒకవైపు. కానీ దాదాపు 3 రోజుల క్రితము ఏదైతే ఇక్కడ కుల్దీప్ సింగ్ సెంగార్ ఇతనికి బెయిల్ మంజూరు కావడంతో ఒక్కసారిగా ఉన్నావ్ బాధితురాలు తల్లి సోనియా గాంధీ, అంటే ఇక్కడ మన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి జన్పత్లో ఉన్నటువంటి ఆమె వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత ఎవరైతే బాధితురాలు తల్లి అందరూ కలిసి సోనియా గాంధీని కలవడము, చల్లని అంటే ఇక్కడ దాదాపు రాత్రిపూట ఇంత చల్లగా ఉంటుంది ఈ వెదర్లో కూడా నిరసనలు తెలియజేస్తూ ఇండియా గేట్ దగ్గర కూర్చొని రాత్రి 11:30 సమయంలో కూడా నిరసనలు తెలియజేసినటువంటి ఘటన 2 రోజుల క్రితం. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా నిరసనలతో హోరెత్తుతూ ఉంది. వీరికి చాలా మంది మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, తర్వాత ఇక్కడ యోగిత ఆమె స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో కూడా వీళ్లకు వెన్నంటుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి దాదాపు మనకు ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించింది, తర్వాత సోనియా గాంధీని కూడా కలిసినప్పుడు ఇద్దరు కూడా నేను చెప్పేటటువంటి విషయాలను విని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటూ కూడా బాధితురాలి తల్లి బయటికి వచ్చి చెప్పినటువంటిది. మరొకటి ఏదైతే హైకోర్టు అంటే వారికి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే దోషి ఉన్నారో అతనికి శిక్షను సంబంధించినటువంటిది ఇక్కడ బెయిల్ మంజూరు చేయడం అన్నది కరెక్ట్ కాదు అంటూ ఈరోజు హైకోర్టు ఆవరణలోనే నిరసనలు చేయడం అన్నది ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిణామము. ఇక్కడ ఏదైతే కోర్టు కేసుకి సంబంధించింది అనుకోవచ్చు, అంటే ఏదైతే హైకోర్టులోనే మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడే మాకు న్యాయం జరగాలి అంటూ మేము అందుకే ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నామంటూ కూడా ఈ నిరసనలలో ఆమె మాట్లాడినటువంటి అంశాలు ఇక్కడ అంటే ఏదైతే బెయిల్ కి సంబంధించినటువంటి అంశం ఇక్కడైతే మాకు అన్యాయం జరిగింది, మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తామంటూ కూడా ఈ రోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. శ్రీదేవి, మరి ఈ నిరసనల పైన ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వం స్పందించిందా? ఖచ్చితంగా దీనిపైన ఇంకా ప్రభుత్వం, ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అంశమైనటువంటి అంశము ఎవరు కూడా బీజేపీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా దీనిపై ఎవరు వ్యాఖ్యలు చేయలేదు. కానీ దీనికి సంబంధించినటువంటిది కాంగ్రెస్, తర్వాత ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆల్రెడీ ఆమెను కలవడం జరిగింది. కానీ వారి దగ్గర ఎవరైతే బాధితురాలు కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. తనకు 3 అంశాలు, మీరు సోనియా గాంధీ మీకు ఒక కూతురు లాంటిది, అంటే ఆమె చెప్పినటువంటి భాషల్లో కూడా ఆప్ మేరా ఏక్ బేటీ హై అని ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, మీ కూతురికి ఏదైతే కష్టంలో ఉంది కాబట్టి కూతురికి మీరు సహాయం చేయండి అంటూ 3 షరతులను, ఎవరైతే తనకు కొంత ఉద్యోగపరంగా తనకు సహాయం చేయాలి అని ఈ కేసుకు సంబంధించింది, అంటే ఎవరైతే కుల్దీప్ సింగ్ సెంగార్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ తన భర్తను కూడా చంపేశారు, ఇప్పుడు కూడా మేము సేఫ్టీగా లేము, మమ్మల్ని కూడా చంపేస్తారు కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉన్నటువంటి అక్కడికి మమ్మల్ని
పంపించండి అంటూ కూడా వాళ్ళని కోరడం జరిగింది. మేము ఆ రాష్ట్రంలో సెక్యూరిటీగా ఉంటామంటూ కూడా ఆమెను కోరడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ ఏ విధమైనటువంటి స్పందించింది అన్నటువంటి వ్యాఖ్యలు మాత్రమే ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. కానీ హైకోర్టుకి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టులో ఒక బలమైనటువంటి లాయరు మా వాదనలు వినిపించే విధంగా కూడా మీరు సహాయం చేయాలనేది బాధితురాలు తల్లి కోరడం కూడా ఇక్కడ సోనియా గాంధీని కోరినట్లు కూడా ఆమె బయటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పినటువంటి అంశాల్లో మొత్తం మీద ఆమె కోరినటువంటి 3 కోరికలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపై ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రము ఒకవైపు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఉన్నావో బాధితురాలకు సంబంధించినటువంటి ఈరోజు హైకోర్టుకి సంబంధించినటువంటి నిరసనలు అనుకోవచ్చు, ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి అర్ధరాత్రి 12 గంటల సమయంలో చల్లటి చలిలో వాళ్ళు చేసినటువంటి 2 రోజుల క్రితం నిరసనలు అనుకోవచ్చు, ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏదైతే పెద్దలను కలిసినటువంటిది. కానీ వీళ్ళంతా కూడా కోరుకునేది ఒకటే, దాదాపు 2017లో జరిగినటువంటి ఏదైతే కోర్టు కేసుకి సంబంధించినది ఈ కుల్దీప్ సెంగార్ సంబంధించినటువంటిది అతడు బయటికి వస్తే ఇప్పుడు మేము ఏదైతే నా భర్తను పోగొట్టుకున్నాం, తర్వాత నా భావమర్ది కూడా జైల్లోనే ఉన్నారు, ఇప్పుడు మాకు ఎవరూ లేరు, మేము అంటే ఈ దిక్కులేని వాళ్ళలా రోడ్ల మీద ఉన్నాము, ఇప్పుడు మా సేఫ్టీ మాకు చాలా ముఖ్యం అంటూ కూడా మహిళా సంఘాల నేతలు కొంతమంది మాకు ధైర్యం చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఎవరు ఉంటారు మాకు తోడుగా అంటూ కూడా ఇప్పుడు ఎవరైతే బాధితురాలు తల్లి ప్రశ్నిస్తుంది. దీనిపై అటు ప్రభుత్వం కానీ ఇటు మనకి ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళని నుంచి ఏదైతే వాళ్ళకి కోరినటువంటి వాళ్ళకి 3 కోరికలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా వాటి మీద కూడా స్పందించలేదు. కానీ దీనిపై ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ కూడా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకం. అయితే కళ, మరి ఢిల్లీలో అంత చలిని సైతం లెక్క చేయకుండా ఇంత నిరసన చేపడుతున్నారు మహిళలు. అటు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు అంటున్నారు. మరి ఆ మహిళల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇలాగే నిరసనలు ఇంకా కొనసాగిస్తూనే ఉంటారా? పోలీసుల భద్రత ఏ విధంగా ఉంది? మరి పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా మనకు ఏదైతే ఇండియా గేట్కి సమీపంలో అర్ధరాత్రి జరిగినటువంటి నిరసనలో కూడా అప్పుడు కూడా అక్కడ నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు, ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఉండరు. కానీ ఆ రోజు జరిగినటువంటి ఘటనలో దాదాపు 2 రోజుల క్రితం ఆ రోజు కూడా వాళ్ళని అక్కడ నుంచి తరలించేసేసి పంపించినటువంటిది. కానీ ఈరోజు ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఏదైతే నిరసనలో కూడా రానున్నటువంటి అంటే ఈ కేసుకు సంబంధించింది సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, బలమైనటువంటి ఒక లాయర్ని కూడా సపోర్ట్ కావాలని ఏదైతే కాంగ్రెస్ ని వాళ్ళు కోరారో, కాంగ్రెస్ పార్టీ సహాయం కోరారో, ఈ విధంగా ఒకవైపు అంటే ఇక్కడ మనం ఒకటి మాత్రం చూడాలి, ఒక మహిళకు సంబంధించినటువంటి అత్యాచారం కేసు రాజకీయ రంగులు పులుముకుంటుందా అంటే అవునని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇన్ని రోజులు అంటే ఇక్కడ చేసింది ఒక బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి కిరాతకమైనటువంటి చర్యకు ఇటు కాంగ్రెస్ మద్దతు కోరుతున్నటువంటి నిందులు. కానీ ఈ 2 పార్టీల మధ్యలో ఇప్పుడు జరిగేటటువంటి న్యాయం ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటుంది. అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సహాయం చేస్తుంది అంటూ కూడా బాధితురాలు ఎవరైతే తల్లి అడుగుతున్నటువంటిది దాని కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి కేసు అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.